అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏవండి ఎలా ఉన్నారు? బావున్నాను కానీ నువ్వేంటి ఈ టైంలో కాల్ చేశావు? నేను మీటింగ్‌లో ఉన్నాను కాల్ కట్ చెయ్యి అన్నాడు విజయ్. అదేంటండి మాట్లాడాలని కాల్ చేస్తే అలా కట్ చేస్తున్నారు? చెప్పానుగా సుమతి మీటింగ్‌లో ఉన్నానని అంటూ కాల్ కట్ చేశాడు కోపంగా. చాలా బాధేసింది ఆమెకి. ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ అంటూ ఆఫీస్‌లోనే ఉంటాడు విజయ్. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏం లేదమ్మా అంటూ దిగులుగా లోపలికెళ్ళిపోయింది సుమతి. ఏమైంది దీనికి? చాలా రోజుల నుండి డల్‌గా కనిపిస్తోంది. ఈయన గారితో మాట్లాడాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అనురాధ. సుమతి వచ్చి ఇన్ని రోజులవుతున్నా కనీసం ఒక కాల్ చేయలేదు విజయ్. తను చేస్తే సరిగ్గా మాట్లాడడు. సుమతి, మీ పెళ్ళై 3 నెలలవుతుంది. కానీ అల్లుడు గారితో ఒక్కరోజు కూడా ప్రేమగా మాట్లాడినట్లు నేను చూడనే లేదు. నిజంగా మీరు అన్యోన్యంగానే ఉన్నారా? లేక మీ మధ్య ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయా? అనుమానంగా అడిగింది. అదేంటమ్మా అలా అడుగుతున్నావు? లేదు సుమతి, నువ్వొచ్చి వారం రోజులవుతుంది. అల్లుడు గారు ఒక్కరోజు కూడా నీకు కాల్ చేసినట్లు అనిపించలేదు. నువ్వు కాల్ చేసినా సరిగ్గా మాట్లాడినట్లు అనిపించలేదు. అందుకే అడుగుతున్నాను. కొత్తగా పెళ్ళైన దంపతులు ఎలా ఉంటారో నాకు తెలీదా? ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా అన్యోన్యంగా ఉంటారు. అల్లుడు గారు నిన్ను పట్టించుకోకపోవడం ఏంటి? ఏమో అమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఆఫీస్ ఆఫీస్ అంటూ ఆఫీస్లోనే ఉంటారు. నేను ఇంటి దగ్గర ఉన్నా నాతో తక్కువ, ఆఫీస్లో ఎక్కువ ఉంటారు. కనీసం ఉన్నంతసేపైనా నీతో హ్యాపీగా ఉంటాడా? అప్పుడు కూడా మొబైల్లో బిజీగా ఉంటాడు. ఇదేదో తేడాగా అనిపిస్తుంది. ఒకసారి నాన్నగారితో మాట్లాడతాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అనురాధ. భర్త గురించి ఆలోచిస్తూ ఉంది సుమతి. ఏమైంది అనురాధ? అలా డల్‌గా ఉన్నావేంటి? నీతో కాస్త మాట్లాడాలండి. ఏ విషయం? దేని గురించి? సుమతి గురించి. సుమతికేమైంది? బానే ఉందిగా? మనం అనుకుంటే సరిపోతుందా? తను హ్యాపీగా ఉండనక్కర్లేదా? హ్యాపీగానే ఉంది కదా! లేదండి. తనొచ్చి 1 వీక్ అవుతున్నా అల్లుడు గారు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు తెలుసా? బిజీగా ఉన్నట్లున్నాడు. దానికంత టెన్షన్ పడాలా? ఎంత బిజీగా ఉన్నా కొత్తగా పెళ్ళైన భార్యతో మాట్లాడాలని ఉంటుంది కదా! కనీసం రాత్రి పడుకునేటప్పుడైనా గుర్తురాదా? అనింది. అవును, అది కూడా నిజమే. వాళ్ళు ఎలా ఉంటున్నారంట? ఎలా ఉంటారు? అతను ఆఫీస్‌కి వెళ్తాడంటే అమ్మాయిని పట్టించుకోవట్లేదంట. ఇంటికి వచ్చాక కూడా మొబైల్‌లో బిజీగా ఉంటాడంట. అసలు అబ్బాయికి పెళ్లి ఇష్టంగానే చేసుకున్నాడా? నేను పేరెంట్స్‌తో మాట్లాడాను. పెళ్లి చేసుకున్నాడంటే ఇష్టంతోనే చేసుకుంటారు కదా! అవునండి. వాళ్ళ పేరెంట్స్ బలవంతంగా ఒప్పించారేమో! అతనేమైనా చిన్న పిల్లాడా? బలవంతంగా ఒప్పించడానికి? ఓసారి అబ్బాయి గురించి కనుక్కోండి. ఎందుకు అమ్మాయితో ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలుస్తుంది. సరే, నువ్వేం టెన్షన్ పడకు. నేను వెళ్ళి కనుక్కుంటాను అని తెలియకుండా విజయ్‌ని ఫాలో అయ్యాడు దేవేంద్ర. విజయ్ వర్క్ చేసే ఆఫీస్‌లో కనుక్కున్నాడు. అతను ఎలాంటివాడో కొందరు మంచివాడని చెబితే, మరికొందరు చాలా దుర్మార్గుడు అని చెప్పారు. ఎందుకని అడిగితే విజయ్ గురించిన సమాచారం తెలుసుకున్న దేవేంద్ర ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నిజమే చెబుతున్నామండి. అసలు మీరెవరు? అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారేంటి? నేను అతడికి పిల్లనిచ్చిన మావయ్యని. వాట్? విజయ్ మావయ్య? అసలు వాడికి పెళ్ళెప్పుడైంది? వాడికసలు పిల్లని కూడా ఇస్తారా? అన్నారు విజయ్‌తో పనిచేసే కొలీగ్స్. అసలు వాడి గురించి తెలియంది అలా ఎలా ఇచ్చారండి? చాలా రోజుల నుండి వాడికి పిల్లనివ్వట్లేదని పెళ్లి సంబంధాలు కూడా చూడడం మానేశాడు. అలాంటిది మీరెలా ఇచ్చారు వాడికి? అన్నారు. హోటల్ 7 హిల్స్. ఇక చాలు బేబీ. మరి ఇంత వైల్డ్‌గా చేయకు. తట్టుకోవడం కష్టం అంటూ అరుస్తున్నా కానీ వినిపించుకోకుండా వాడి కామ కోరికను తీర్చుకొని స్పృహ తప్పి పడిన అమ్మాయి ఫేస్‌పై నీళ్లు చల్లి నోట్ల కట్టని తీసి ఆమె మొహాన విసిరి, రేపు కూడా ఇదే టైంకి ఇక్కడికి రావాలి. అర్థమవుతుందా? ఈ మధ్యలో నువ్వు మరీ హార్డ్‌గా ప్రవర్తిస్తున్నావు విజ్జు. కాస్త తగ్గించుకో. తట్టుకోలేకపోతున్నాను. ఏం చేద్దాం బేబీ. నిన్న మొన్న ఆఫీస్ పని మీద బయటికెళ్ళానుగా. 2 రోజులు గ్యాప్ వచ్చేసరికి ఆగలేకపోయాను అన్నాడు. అంతలో మోగుతున్న మొబైల్‌ని తల తిప్పి చూసి చెప్పరా అన్నాడు. నేను కాదు, నువ్వే చెప్పు. ఎక్కడున్నావో? నీకు తెలుసుగా రియాతో డేటింగ్‌లో ఉన్నానని. మళ్ళీ ఎందుకు అడుగుతావ్? నీ మామగారు ఆఫీస్‌కొచ్చెళ్లార్రా. నీ గురించే ఎంక్వైరీ చేస్తున్నాడు.
నువ్వెక్కడున్నావని అడిగితే ఆఫీస్ పని మీద బయటికెళ్ళావని చెప్పాం. ఇప్పట్లో నువ్వు ఇటువైపు రాకురా, దొరికితే పోలీస్ కేసు పెట్టేలా ఉన్నాడు. నా గురించి ఎవరు చెప్పారా? ఆఫీస్లో నీకు ఎంతమంది లేరు శత్రువులు? సర్లే, ఎంజాయ్. కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండు. ఏ క్షణాన ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలీదు అంటూ కాల్ కట్ చేశాడు విజయ్ ఫ్రెండ్. ఆ, అసలు నా గురించి ఎవరు చెప్పారా అంటూ అరుస్తున్నాడు విజయ్. ఏమైంది విజ్జు, ఎందుకలా అరుస్తున్నావు అని అతని ఛాతిపై చేయి వేస్తూ అడిగింది. నా మామగాడికి నా గురించి ఎవడో నిజం చెప్పాడంట. నన్ను వెతుకుతున్నాడంట. మరి ఇంట్లో నీ భార్య ఉండదా? నాతో డేటింగ్కి ఎందుకొచ్చావు? అది దాని పుట్టింటికెళ్ళి వారమవుతుంది. అది వెళ్ళిందని నేను ఊరుకుంటానా? దాని వెనక తోకలా వెళ్ళడం నాకు నచ్చదు. ఏదో నా ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నాను అంతే. అదంటే నాకు ఇష్టమా పాడా అన్నాడు విజ్జు. సర్లే, ఏ పోలీసులు అరెస్ట్ చేసినా వాడికి డబ్బులిచ్చి నువ్వు బయటకు వస్తావు కానీ మూడ్ పాడు చేసుకోకు బేబీ అనింది వాడి జుట్టు చెరుపుతూ. ఆమెను అలాగే చూస్తూ నడుం పట్టి మీదకి లాక్కొని కోపం కసితో రాక్షసంగా ఆమెను మళ్ళీ సొంతం చేసుకున్నాడు. నొప్పితో అరుస్తున్నా వినిపించుకోకుండా. అసలు దేవేంద్ర పెళ్లికి ముందు విజయ్ గురించి కనుక్కోలేదు. వాళ్ళ ఫ్రెండ్ ఈ సంబంధం తీసుకొచ్చాడని కనుక్కోకుండానే పెళ్లి చేశాడు. అందుకే విజయ్ తల్లిదండ్రులు ఈ పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని తొందర చేశారు. మళ్ళీ అతని గురించి నిజం తెలిస్తే పెళ్లి ఆగిపోతుందేమోనని. ఈరోజు ఎలాగైనా విజయ్తో మాట్లాడాలి అని కోపంగా బయలుదేరాడు. కానీ విజయ్ ఎక్కడా కనిపించలేదు. ఆ రోజు ఆఫీస్కి కూడా రాలేదని చెప్పారు. నిరాశగా ఇంటికి వెళ్ళిన దేవేంద్రని చూసి ఏమైందండి అనింది. ఎందుకలా దిగులుగా ఉన్నారు? కనుక్కున్నారా అల్లుడు గారి గురించి అనగానే తలెత్తి చూసి, వాడు అల్లుడు కాదు, కామాంధుడు. వాడు చాలామంది అమ్మాయిల జీవితాలని నాశనం చేశాడు. అసలు వాడికి పెళ్ళే అవ్వదు అనుకున్న వాళ్ళు పెళ్ళి ఎలా అయింది అని ఆశ్చర్యపోయారు. అసలు వాడికి పిల్లలు ఎలా ఇచ్చారు అని అడుగుతుంటే నా తల తీసేసినట్లయింది. అసలు దీనంతటికీ కారణం నా ఫ్రెండ్ శ్రీనివాస్. వాడిని నాలుగు తంతే ఈ సంబంధం ఎందుకు తెచ్చాడో తెలుస్తుంది అని వెళ్తుంటే, అసలు ఏమైందో చెప్పండి, మీరేం చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వాడికి లేని అలవాటు లేదంట. అమ్మాయిలతో తిరుగుతాడంట. చాలామంది అమ్మాయిలని మోసం చేసి కడుపు చేశాడంట. వాడి మీద కేసు కూడా నడుస్తుందంట అని చెబుతుంటే గుడ్లు పెద్దవి చేసుకొని షాకింగ్గా చూస్తూ ఉంది అనురాధ. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి? అంత దుర్మార్గుడిని మనం ఎలా నమ్మాం? అసలు మీరు వారి గురించి కనుక్కోలేదా? కన్న కూతుర్ని కసాయివాడి చేతిలో ఎలా పెట్టాం? నా ఫ్రెండ్ చాలా మంచి ఫ్యామిలీ అని చెప్పాడు కాబట్టి నేను వాడి గురించి కనుక్కోలేదు అనురాధా. లేకపోతే ఇలా జరిగి ఉండేది కాదు. ఆగు, వాడి సంగతి ఇప్పుడే చెబుతాను అంటూ శ్రీనివాస్ దగ్గరికి బయలుదేరాడు దేవేంద్ర. ఇదంతా డోర్ బయట నుండి వింటున్న సుమతి ఒక్కసారిగా గుండె పగిలినంత బాధ ఆమెలో. తల తిప్పి ఏడుస్తున్న కూతుర్ని చూసి, అమ్మ సుమతి అనింది. ఏడవకు తల్లి, అసలు ఇలా జరుగుతుందనుకోలేదు అని కూతుర్ని ఓదార్చింది. శ్రీనివాస్ అంటూ అరిచాడు దేవేంద్ర. ఏంట్రా, ఏమైంది అలా అరుస్తున్నావు? నావి అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. నా కూతురు జీవితం నాశనం చేసేసావురా. అసలు ఎవడు వాడు? వాడి గురించి ఏం తెలుసని నా కూతుర్ని బలి చేశావు? నేను నీ మీద నమ్మకంతో నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేశాను. కానీ వాడి గురించి తెలిసిన తర్వాత మా గుండెలు పగిలిపోయాయి. అసలు అలా ఎలా చేశావురా అంటూ కాలర్ పట్టుకొని అడిగాడు. ఈ సంబంధం నాకు నా ఫ్రెండ్ చెప్పాడ్రా. నీ కూతురికి అన్యాయం చేయాలని నాకుంటుందా చెప్పు అన్నాడు అతను. విజయ్ గురించి ఎంక్వైరీ చేస్తే అతను ఈ దేశం వదిలి పారిపోయాడని చెప్పారు. పారిపోయిన విజయ్ మీద కేసు పెట్టారు. పోలీసులు గట్టిగానే విజయ్ గురించి గాలిస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ దొరకలేదు. విజయ్ సుమతి జీవితం నాశనమైందని జీవితం మీద విరక్తితో సూసైడ్ చేసుకోవాలనుకుంది. చావే పరిష్కారం అవుతుంది అనుకుంటున్నావా? ఎన్నో కష్టాలు వస్తాయి. అవన్నీ దాటుకొని ముందుకెళ్ళాలి. కానీ ఇలా చచ్చిపోతే పరిష్కారం దొరకదు అంటూ ధైర్యం చెప్పారు తల్లిదండ్రులు.